నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైమానిక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్. 40కి పైగా ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటన. రష్యాలో పేలుళ్ల కారణంగా కూలిన 2 రైల్వే వంతెనలు. 24 గంటల వ్యవధిలో దుర్ఘటనలు, 7గురి దుర్మరణం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే అందించిన ప్రభుత్వం. పీడ విరగడై ఏడాది పేరుతో ఈ నెల 4న జనసేన వేడుకలు. సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామన్న మనోహర్. ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు. కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. మే నెలలో 2,12,100 కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు. 16.4% పెరిగినట్లు కేంద్రం వెల్లడి. పాకిస్తాన్ గూఢచర్యం కేసులో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ తనిఖీలు. అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, రహస్య పత్రాలు స్వాధీనం.